విడిపోయిందండి. ఇప్పుడు మనం కారం వేసుకుందాము. ఈ స్పూన్తో నేను 1.5 స్పూన్ వేసానండి. కొంచెం కారం, నాటుకోడి కదా, కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఒకసారి కలిపి ఆయిల్ పైకి వచ్చిందాక ఉంచి తర్వాత మనం కుక్కర్ విజిల్ పెట్టాలి. ఇది 10 విజిల్ 15 విజిల్ దాకా పెట్టాలండి. చికెన్ ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం ఇందాక వేసుకున్నాం కదా, లవంగాలు, యాలకులు, ధనియాలు, మిరియాలు, గసగసాలు, కొబ్బరి పొడి అండి. ఫ్రెష్గా వేసుకుంటే స్మెల్ బాగుంటుంది. పక్కా పల్లెటూరు స్టైల్లో ఉంటుంది. వేసేసి ఒక్కసారి కలిపెడతాం. ఒక 2 మినిట్స్ ఉంచేసి అప్పుడు మనం కొత్తిమీర వేసేసుకొని దింపేసుకోవచ్చు. ఇదండి రెడీ అయిపోయింది చికెన్ కర్రీ, నాటుకోడి.